28 మంది చనిపోవటం అది ఏదైతే ఉందో ఒక బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు. మనం Feb 14th ని ఎలా అయితే బ్లాక్ డేగా గుర్తిస్తామో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ని కూడా అలాగే బ్లాక్ డేగా అయితే గుర్తించాలి. నిజంగా ఇది తీయరనటువంటి బాధ. 4 మాటలు చెప్పొచ్చు, యూట్యూబ్ లో ఉండి అది ఇది అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడవచ్చు, అక్కడ జరిగినటువంటి స్టోరీస్ ని వివరించవచ్చు. కానీ ఆ కోల్పోయినటువంటి వాళ్ళకి ఆ యొక్క దాన్ని ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే ఎదురుగానే చంపేశారంట, కళ్ళెదురుగా చూస్తుండగానే చంపేసి ఈ విధంగా ఏదేదో మాట్లాడేశారంట. నిజంగా అది మాట్లాడాలంటే మాట్లాడచ్చు ఫ్రెండ్స్, 100 మాట్లాడతాను నేను, 100 నీతులు చెబుతా, అలా జరిగింది ఎలా జరిగింది అని చెప్పి మాట్లాడగలను. కానీ ఆ బాధనైతే ఎవరు కూడా పంచుకోలేరు. ఎలాంటి అటాక్ మళ్ళీ జరగకుండా ఉండాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఎవరిని నిందించాలి ఒకసారి ఈ వీడియో క్లిప్ వినండి. డ్యూరింగ్ కోవిడ్ దిస్ ఆర్మీ ఫర్ 3 years there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? You saved money. You saved money to. విన్నారు కదా, ఈయన ఎవరైతే ఉన్నారో మన కమాండర్ చీఫ్ అన్నమాట, ఆర్మీ అని చెప్పుకోవచ్చు. ఆయన ఏం చెప్తుందంటే లాక్డౌన్ తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ అసలు జరగలేదు అనేటటువంటిది ఆయన అయితే తెలియజేస్తుండో. ఒకప్పుడు జవాన్లు చాలా మంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు జవాన్లు చాలా తక్కువగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తుండే. ఇంకా లేవనెత్తేటటువంటి క్వశ్చన్ ఏంటంటే ఆ దాడి చేసినటువంటి టెర్రరిస్ట్ లంజా కొడుకులందరూ కూడా పాకిస్తాన్ నుండి జమ్మూ కాశ్మీర్ వచ్చి దాడి చేశారు. అంటే పాకిస్తాన్ నుండి జమ్మూ కాశ్మీర్ రావడం అంత ఈజీయా? అక్కడ అంత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, ఎంతమంది పోలీసులు ఉంటారు, వాళ్ళందరినీ తట్టుకొని వీళ్ళు ఎలా వచ్చారు అనేటటువంటి క్వశ్చన్లు కూడా వినపడుతుంది. ఈ విధంగా మనం క్వశ్చన్ చేయాలి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. ఏం చేస్తుంది ప్రభుత్వం? మీరు మాకు రక్షణ కల్పించరా? ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కూడా మందే కాదు, అది మన అడ్డానే. చాలా మంది అది మంద కాదు బ్రో, అది దాని మీద ఎందుకు వెళ్ళాలి టూరిస్టులు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అలా మాట్లాడే ప్రతి నా కొడుకు చెప్తున్నాను, ఎవడైనా జమ్మూ కాశ్మీర్ మనది కాదు అంటే ఆ చంప ఈ చంప వాయించండి, అది మనదే. మనకి దాని మీద హక్కు ఉంది. ఒక తెలంగాణ వాడికి హక్కు ఉంది, ఒక ఖమ్మం వాడికి హక్కు ఉంది, ఒక హైదరాబాద్ వాడికి హక్కు ఉంది, ఒక ఆంధ్ర రాష్ట్రం వాడికి హక్కు ఉంది. ప్రతి ఒక్కడికి కూడా జమ్మూ కాశ్మీర్ మీద హక్కు ఉంది. ఈ ఇండియాలో ఏ ప్రాంతానికైనా సరే తిరగడానికి మన ఎలా రైట్ ఉందో ఆ జమ్మూ కాశ్మీర్ వెళ్ళడానికి కూడా అలా రైట్ ఉంది. అలాంటిది మన దేశం మీదకి వచ్చి మనల్ని అయితే వాళ్ళు దెబ్బ కొట్టారు. మనం తిరిగి కొట్టేటటువంటి దెబ్బ చాలా ఘోరంగా ఉండాలి. అది వాళ్ళకి ఒక బ్లాక్ డేగా కాదు, అసలు నిలిచిపోవాలన్నమాట. ఎందుకు గెలుక్కున్నావురా, ఈ లంజా కొడుకులు ఎందుకు వెళ్ళి ఆ అమాయకుల్ని చంపేశారా అని చెప్పి వాళ్ళంతా కూడా తలలు పట్టుకోవాలి. ఇక మీదట ఇండియాలో ఏ ఉగ్రవాద సంస్థ అయినా సరే దాడి చెయ్యాలి అనేటటువంటి కాదు, దాడి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వస్తుందని ఒక్కొక్క నా కొడుకు ఉచ్చబడాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మమ్మల్ని తిట్టడం వల్ల, మేము మిమ్మల్ని తిట్టడం వల్ల చాలా మంది ముస్లింస్ ని నిందిస్తున్నారు. నేను ఇందాక పెట్టినటువంటి వీడియోలో ఇలా తొరకనా కొడక ఈ దేశం నుండి పోరా అంటున్నారు. మేమెందుకు పోవాలరా దేశం? మేమేం తప్పు చేశాం? మేము పుట్టినప్పటి నుండి ఎక్కడే పుట్టాం, ఎక్కడే పెరిగాం, ఎక్కడే చేస్తాం. మమ్మల్ని పొమ్మడానికి మీరెవరు? మేమేమన్నా గన్నులు పెట్టి దాడి చేసామా? ఇప్పటిదాకా ఇండియాలో పెరిగినటువంటి ఏ ముస్లిం అయినా గన్ను పట్టుకుని హిందువులను చంపడం మీరు చూసారా? వాడెవడో పాకిస్తాన్ లంజా కొడుకులు, వాడెవరో ఉగ్రవాద నా కొడుకులు. అలాంటి వాళ్ళు దాడి చేస్తే ఇండియాలో ఉన్నటువంటి ముస్లింస్ ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు? ఈ అబ్బాయి తెలుసు కదా, వీడు చూస్తున్నట్లయితే ఒక అమ్మాయిని కాపాడిపోయి తన యొక్క ప్రాణాలను అయితే అర్పించిండు. ఈయన చూసుకున్నట్లయితే కాశ్మీర్ లో ఒక వ్యాపారం అయితే చేస్తాడు, ఈయన స్వయాన 11 మందిని అయితే కాపాడిండు. ఎలాంటి ఏది కూడా ఈ గోధుమ మీడియా చూపించకుండా సెక్యులర్లు ఏం దిగుతున్నారు, ముస్లింలంతా కూడా ఈ దేశానికి పట్టినటువంటి మచ్చడ, వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలి అని చెప్పి కారు కోతలు కూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. మా అందరం కూడా కలిసి ఉండాలి అన్నమాట. అందరం కూడా కలిసి ఉంటే ఆ చనిపోయిన వాళ్ళకి సానుభూతి తెలియజేయాలి, ఆ చనిపోయిన వాళ్ళకి మనం అండగా ఉండాలి. మనందరం కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తేనే మారింది అనమాట. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ తిడుతున్నారు. ఒక్కోసారి మదర్సాలో అయితే నేను చూస్తాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ తిట్టడం నేనైతే చూసాను ఫ్రెండ్స్. ఇక ఇంతకు మించి దీని గురించి అయితే మాట్లాడలేను, ఎందుకంటే మాట్లాడితేనే భావోద్వేగం బయటకు వచ్చేస్తుంది, ఏడుపైతే బయటకు వచ్చేస్తుంది. సో మోదీ గారు విధించినటువంటి ఆంక్షలు అయితేనే నెక్స్ట్ అవర్ వాటిని నేను క్వశ్చన్ చేయలేండి, ఇంకా ఘోరంగా విధించాలన్నమాట. ఒక మీమ్ అయితే వైరల్ గా మారింది, అదే ఈ మీమ్. ఏంటో ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వును తీసావా ఒక్కటే పోటు కథ క్లోజ్. ఈ విధంగా వాళ్ళతో టుక్కు నది రద్దు చేయడాలు అవి కాదు కావాల్సింది. కొడితే నీ అమ్మ ప్రపంచ పట్టణంలో ఆ దేశం అనేటటువంటిది లేకుండా పోవాలి, ఆ ఉగ్రవాదం అనేటటువంటి పేరు వినపడకుండా ఉండాలి. ఇంకా ఎన్ని జరుగుతాయి? ఒకప్పుడు పుల్వామా అటాక్ అప్పుడైనా సరే కొద్దిగా గట్టిగా దాడి చేసి ఈ ఉగ్రవాద సంస్థలు ఏడాడు ఉన్నాయి అనేటటువంటిది తెలుసుకొని వాటన్నిటిని కూడా నిర్మూలించగలిగితే, వాటన్నిటిని కూడా నాశనం చేయగలిగితే ఈ రోజు ఇంత పెద్ద అటాక్ జరిగేది కాదు అని చెప్పి వినపడుతున్నటువంటి వార్తలు అనమాట. దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే ఉంది. మరి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం ఇస్తుంది, వాళ్ళకి కౌంటర్ ఏ విధంగా వస్తుంది, వాళ్ళ మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటుంది అనేటటువంటి దానికోసం నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ఇప్పటిదాకా తీర్చుకుంటూనే ఉంది కాబట్టి ఈ విధంగా వాళ్ళకి వాటర్ ఆపేశారు. వాళ్ళు చూసుకున్నట్టయితే వాళ్ళ పిఎస్ఎల్ అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట, మన దగ్గర షో చేయడం ఆపేశారు. అండ్ క్రికెట్ అనుసంధానాలు కట్ చేశారు. ఇవి కాదు రివెంజ్, ఇవన్నీ తూతూ రివెంజ్.
రివెంజ్ అంటే ఎలా ఉండాలంటే వాళ్ళు పోసుకోవాలి. మనం ఎంతైతే బాధపడుతున్నామో దానికి వాళ్ళు డబల్ బాధపడాలి. ఇండియా అనేటటువంటి పేరు వినపడితే మట్టికి అటు యూకేలో అయినా అటు సింగపూర్ లో అయినా అటు జపాన్ లో అయినా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పడాలన్నమాట. ఇంకోసారి ఈ దేశం వాళ్ళని గెలుపుకోవడం కాదా, ఈ దేశం వాళ్ళకి కోపంగా చూసినా కానీ మనం తీరనటువంటి దెబ్బలో పడిపోతాం. మన ఎకానమీ దెబ్బతింటది, మన ప్రాణాలు పోతే తొక్కల ఎకానమీ ఇవాళ తగ్గిందంటే రేపు లేవచ్చు, కానీ ప్రాణాలు పోతే తిరిగి రావు అనేటటువంటిది ప్రతి ఒక్కరికి పడాలన్నమాట. అలా పడితేనే అది కరెక్ట్ రివెంజ్ అయింది అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా చాలా అంటే చాలా బాధాకరం. ఎంత బాధపడుతూ చెప్పినా కానీ ఒక వీడియో చేయగలను లేదా ఒక 10 నిమిషాలు మాట్లాడగలను, అంతకుమించి ఆ పోయిన ప్రాణాలను నేను ఏమాత్రం కూడా తీసుకురాలేను. కానీ ఆ పోయిన ప్రాణాలకి ఆ దేవుడు వాళ్ళు ఖచ్చితంగా స్వర్గం ఇవ్వాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రివెంజ్ బట్టికి గట్టిగా ఉండాలి. ఇదైతే నేనైతే మనస్ఫూర్తిగా 100% కోరుకుంటున్నా. మీరు ఎవరు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ ని దయచేసి నిందించకండి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం ఎవరు కూడా హిందువుల్ని శత్రువులుగా చూడరన్నమాట. ప్రతి హిందువు నా మిత్రుడే అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారనమాట. రీసెంట్ గా మనం చూస్తూనే ఉన్నాం, రామాలయంలో శ్రీరామనవమి జరుగుతున్నప్పుడు ముస్లింస్ మజ్జిగించినటువంటి ముస్లింస్ అండ్ చాలా మందికి హెల్ప్ చేస్తున్నటువంటి ముస్లింస్ మనకు గానొస్తూనే ఉన్నారు. వాళ్ళని చూపించండి ముస్లింస్ అంటే అది అసలైన ముస్లిం. పక్కవాడు ఆకలిగా ఉండి నువ్వు కడుపు నిండా భుజిస్తే నువ్వు ఎప్పటికీ కూడా ముస్లిం కాజాలవురా అని చెప్పి ఖురాన్ లో డైరెక్ట్ గా చెప్పిన దేవుడు. అది అంత గొప్ప ధర్మం నేర్పేటటువంటి ఇస్లాం. అంతేగాని పక్కవాడి ప్రాణతీయమని ఎలా చెప్పింది భయ్యా? ఆ లంజోకుడు ఎవరు కూడా ఖురాన్ చదివి ఉండరు, అల్లాహ్ గురించి తెలిసి ఉండదు. ఏదో టోపీ పెట్టారు, ఏదో గడ్డం పెట్టారు, అల్లాహ్ అక్బర్ అనేటటువంటి నినాదాలు చేసుకుంటా అమాయకులను చంపుతున్నారు. అలాంటి వాడికి ఇక్కడ ఖరైనటువంటి శిక్ష పడకపోయినా కానీ పైన దేవుడు వాడి తిత్తి చేస్తారు అనేటటువంటిది 100% రియాలిటీ. ఇది ఇంతటితో ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ ని నిందించకూడదు అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బీయింగ్ ఏ ముస్లిం నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. ఏదైనా ఈ కంటెంట్ మీద మాట్లాడదామంటేనే భయపడేలా చేస్తున్నారు, భయంకరమైనటువంటి కామెంట్ చేస్తున్నారు, భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఒరే తురక, ఒరే మరక, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటున్నారు. మేము ఎందుకు వెళ్తాం? అవసరమైతే మేము ఈ దేశం కోసం తల నరుక్కోవడానికైనా తల తెంచడానికైనా రెడీగా ఉంటాం అనేటటువంటిది 100% ట్రూత్ అనమాట. సో ఇప్పుడు అసలు కంటెంట్ లోకి వచ్చేస్తానా, అదే మన ఫౌజీ మూవీ. ఈ సినిమా గురించి రీసెంట్ గా బేభత్సమైనటువంటి అప్డేట్స్ వస్తాయని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఎలాంటి అప్డేట్ వస్తుందని చెప్పి కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఏ విధమైనటువంటి అప్డేట్ బ్రో, టెన్షన్ పెట్ట, మాకు చాలా మాట్లాడేసామని చెప్పి మీకే తప్పించు చెప్తామేనండి. మన ఈ ఫౌజీ సినిమాకి ఇంకా టైటిల్ అయితే పెట్టలేదు. అను రాఘవపూడి గారు, ప్రభాస్ గారు మరియు ఇమాన్ ఇస్మాయిల్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది అని చెప్పి మనకైతే 100% తెలుసు. ఈ సినిమా మీద క్రియేట్ అవడానికి గల కారణం ఏంటంటే హను గారు సీతారామం అనేటటువంటి సినిమా తీశాడు. 0 ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చి, హై కాంపిటీషన్ మధ్య వచ్చి భయంకరమైనటువంటి విజయం సాధించింది ఆ సినిమా. అదే విధంగా ప్రభాస్ అన్నతో కూడా భయంకరమైనటువంటి విజయం సాధిస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు. మన తెలుగులో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు, తెలుగులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, వేరే వేరే స్టేట్స్ లో ఉన్నారు. వీళ్ళందరినీ వదిలిపెట్టి ఇమాన్ ఇస్మాయిల్ ని మన హీరో అయితే మన డైరెక్టర్ అయితే చూస్ చేసుకున్నమాట. అందరూ కూడా స్టన్ అయ్యారు. అసలు ఈఎంఐ ఎవరు, ఈఎంఐని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఒకప్పుడు ఈ విధమైనటువంటి ఫోటో చూసి ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు తెలుసా? ప్రభాస్ అన్నకి పెళ్లి కుదిరింది, ప్రభాస్ అన్నకి ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. అలా ఉంది వీళ్ళిద్దరిపై. మరి ఎక్కడి నుండి పట్టకొచ్చావో అను తెలియదులే కానీ అమ్మాయి అయితే అదిరిపోయింది. ఈ అమ్మాయి ప్రభాస్ పక్కన మామూలుగా లేదు. ఈ అమ్మాయికి ప్రభాస్ కి పెళ్లి అయితే మట్టికి మా కళ్ళు మామూలుగా ఆనందించు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నాం. కానీ ట్విస్ట్ ఏంటంటే తనతో ఒక సినిమా తీయబోతుండే ప్రభాస్ అనేటటువంటిది మనకైతే చెప్పేశారనమాట. తను చూసుకున్నట్టయితే బిగ్ డాన్సర్, భయంకరంగా డాన్స్ చేస్తుంది. ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే డాన్స్ వేస్తాడు, కానీ ఇప్పుడు వేయడం అయితే బంద్ చేసిన అనమాట. తనకి దానికి ఎలా సెట్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసారనమాట. కానీ నిన్నటువంటి సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయితే భయంకరంగా కొనసాగుతుంది. ఈ ఇమాన్ ఇస్మాయిల్ ని ఈ యొక్క సినిమాలో నుండి తప్పించాల్సిందే. ఎందుకు తప్పించాలి అని అంటే రీసెంట్ గా మన భారతదేశం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ తో ఉన్నటువంటి చాలా ఒప్పందాలని క్యాన్సిల్ చేసేసింది అనమాట. వాటర్ ఉండొచ్చు, క్రికెట్ ఉండొచ్చు, ఈ పిఎస్ఎల్ ఉండొచ్చు, ఈ ఐపీఎల్ ఉండొచ్చు, వీటికి సంబంధించిన అన్ని కూడా క్యాన్సిల్ చేశారు. అదే విధంగా ఇక్కడ తెలుగు స్టేట్స్ లో హీరోయిన్ లేనట్టు, ఇండియాలో హీరోయిన్ లేనట్టు, అక్కడెక్కడో ఇమాన్ ఇస్మాయిల్ ని తీసుకొచ్చి హీరోయిన్ గా చేయడం ఏంది? అసలు ఆ పాకిస్తాన్ అమ్మాయి తెలుగులో నటించడం ఏంది? ఆ పాకిస్తాన్ అమ్మాయి ప్రభాస్ పక్కన నటించడం ఏంది? కాబట్టి ఈ అమ్మాయిని 100% తీసేయాలి అని చెప్పి సోషల్ మీడియాలో బాగా ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో భయంకరంగా కామెంట్ చేయడం, ట్రెండ్ చేయడం, ట్రోల్ చేయడం, మీమ్స్ చేయడం, రీల్స్ చేయడం నేనైతే చూసేసాను అనమాట. ఇది చూసినప్పుడు నేనైతే షాక్ తిన్నాను అనమాట. అసలు ఎక్కడ జరిగింది, ఎక్కడికి లింక్ పెట్టారు అనేటటువంటి డీటెయిల్ లో కానీ వెళ్తే మన అటాక్ జరిగింది కదా, అటాక్ జరిగిన తర్వాత అది పాకిస్తాన్ వాళ్ళే చేశారు అనేటటువంటి 100% ఖరారు అయిన తర్వాత ఈ విధంగా బాయ్కాట్ పాకిస్తాన్ అనేటటువంటి నినాదాలు వచ్చాయి. ఆ తర్వాత ఈ అమ్మాయి చూసుకున్నట్లయితే ప్యూర్ పాకిస్తాన్ అనమాట. పుట్టడం పాకిస్తాన్ లో పెరిగింది, కానీ యుఎస్ఏ లో చదువుకుంది. వీళ్ళ నాన్న చూసుకున్నట్లయితే మన కర్నల్ అనమాట. అంటే పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ నుండి వెళ్ళిపోయి యుఎస్ఏ లో అయితే సెటిల్ అయ్యారనమాట. తను చూసుకున్నట్లయితే మంచి ఇన్ఫ్లుయెన్సర్, లైక్ టిక్ టాక్ లో, ఇన్స్టాగ్రామ్ లో తనకు మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. వారు హను గారు ఏం కలిసి వస్తుందని చెప్పి ఈ అమ్మాయికి ఆఫర్ ఇచ్చారు. కాబట్టి పాకిస్తాన్ నుండి ప్రతి
ప్రతి ఒక్కరిది మనం బాయ్కాట్ చేసుకుంటాం కదా, అదే విధంగా ఈ అమ్మాయిని కూడా బాయ్కాట్ చేయాలి, ఈ అమ్మాయిని ఈ సినిమా నుండి తీసేయాలి అని చెప్పి నిన్న దాకా ఇవాళ దాకా ఇప్పటిదాకా కూడా సోషల్ మీడియాలో బాగా చర్చ చేస్తున్నారు అనమాట. మరి ఎంతవరకు కరెక్ట్? ఈ విధంగా ఈ అమ్మాయిని తీసేయాలా వద్దా, వాళ్ళతో మనకి ఒప్పందాలు వద్దు కాబట్టి వాళ్ళ అమ్మాయి కూడా మనకు వద్దా అని చెప్పి నన్ను అడిగితే తీసేయటమే కరెక్ట్ అని చెప్పి నేను కూడా చెప్తాను అనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద ఒప్పందాలు క్యాన్సిల్ అయినాయి అనమాట. దీనివల్ల ఆ పాకిస్తాన్ ఎడారిలా మారిపోతే అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నష్టం వస్తుంది. అలాంటిది ఈ ఫౌజీ సినిమాలో ఆ అమ్మాయిని నటించడం నేను కూడా ఒప్పుకోను ఫ్రెండ్స్. మీకు ఇది షాకింగ్ అనిపించవచ్చు, ఆ అమ్మాయి ఏం పాపం చేసింది బ్రో, ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది, ఆ అమ్మాయిని ఈ విధంగా ఎవడో నా కొడుకులు అటాక్ చేస్తే ఈ విధంగా వీళ్ళని బాయ్కాట్ చేయడం, ఈ అమ్మాయిని తీసేయడం తప్పు కదా అంటే తను పాకిస్తాన్ లో పుట్టింది, పాకిస్తాన్ లో పెరిగింది. బాయ్కాట్ పాకిస్తాన్ అనుకున్నాం మనం, పాకిస్తాన్ తో ఏ విధమైనటువంటి సంబంధాలు వద్దు అని చెప్పి మనమైతే అనుకున్నాం. మన ప్రభాసాన్ని చూసుకున్నట్లయితే కర్ణుడు అనమాట, ప్రభాసాన్ని చూసుకున్నట్లయితే తోపు. అలాంటి హీరో పక్కన ఆ దేశపు అమ్మాయిని నటించడం అయితే నా మనసాక్షి అయితే ఒప్పుకోవట్లేదు. నేను ఆ అమ్మాయికి సపోర్ట్ చేయొచ్చు, కానీ సపోర్ట్ చేసేదానికి నా ఇదే ఒప్పుకోవట్లేదు అనమాట. ఎందుకంటే మన కొడుకులు ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారనమాట, బుద్ధి రావాలన్నమాట. ఆ అమ్మాయి ఖచ్చితంగా బాధపడాలి, నేను ఇంత టాలెంటెడ్, నేను ఇంత బాగా డాన్స్ చేస్తా, ప్రభాస్ సినిమాలో నటించేటటువంటి అవకాశం నాకు వచ్చింది, కానీ ఈ దేశంలో పుట్టడమే నేను చేసినటువంటి తప్ప, అనవసరంగా ఈ దేశంలో పుట్టాను, వేరే దేశంలో పుట్టాను నాకు అవకాశం ఉండేది అని చెప్పి ఆ అమ్మాయి బాధపడాలి. ఆ అమ్మాయి లాగే ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ హీరోయిన్లు అందరూ కూడా బాధపడాలి, హీరోలు అందరూ కూడా బాధపడాలి, అక్కడ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా వణిగిపోవాలి. ఒక్క అమ్మాయిని ఆ సినిమా నుండి తప్పిస్తే బట్టికి తర్వాత ఉండేటటువంటి ట్విస్ట్ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ఈ అమ్మాయిని ఈ ఫౌజీ సినిమా నుండి తప్పించి మన తెలుగు హీరోయిన్ అయినా ఇంకా వేరే వేరే హీరోయిన్ అయినా పెడితే బాగుంటుంది అనేటటువంటిది నా 100% ప్యూర్ ఫీలింగ్ అనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ కూడా తప్పకుండా తెలియజేయండి. అది సాధ్యమైతే అంటే, ఎందుకంటే షూటింగ్ ఒక 30% అయిపోయిందంట, ఈ లోపల తనైతే తీసేయచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. డైరెక్ట్ ఈ వీడియో అయితే షేర్ చేయండి, షేర్ చేయడం ద్వారా ఆమె నా సినిమాలు అయితే తప్పించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. చూసారా, ఎంత ట్రై చేసినా కానీ చెమట్లేదు పడుతుంది. తర్వాత వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అదే మాత్రం జై హింద్.